నమస్కారం. ఈ వీడియోలో మనము ద్విముఖి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే రెండు ముఖాలు కలది అనేది మనకి అర్థమవుతుంది రుద్రాక్ష. దీనికి చంద్రునికి ప్రతీకగా మనము ధరించవచ్చు. ఉదాహరణకి మనం రత్నం ధరించడానికి కొంత అది ఎక్కువ కాస్ట్లీ అవుతుంది కాబట్టి దానికి ప్రతీకగా రుద్రాక్షలు కూడా మనం ధరించవచ్చు. అలాగే కొన్ని రోగాలు కూడా వీటికి తగ్గే అవకాశం అనేది మనకి ఉన్నది. కాబట్టి అంటే కొంత మనకి ఉపశమనం కలుగుతుంది, దాని నుంచి కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఎవరూ కూడా రోగాన్ని పూర్తిగా పోగొట్టలేరండి. ఆ వ్యాధి ఉపశమనం అనేది ఉంటుంది. మీరు మెడికల్గా వెళ్ళండి, జ్యోతిష్యపరంగా అయినా వెళ్ళండి, మెడికల్ వాళ్ళైనా సరే పూర్తిగా తీసేస్తున్నారా? లేదు. ఏ రోగాన్ని కూడా వాళ్ళు నిర్మూలించలేరు. ఉపశమనానికే వాళ్ళైనా మందులు ఇచ్చేది. కాబట్టి ఇది శివ పార్వతి రూపంగా నమ్ముతారు. దీన్ని ఉపయోగించటం వల్ల మగవారిలో నపుంసకత్వం అనేది కొంత తగ్గుతుంది. అలసట, ఆందోళన, ఏకాగ్రత లేకపోవటము, నిరాశ, ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు, కొంత మనసు వేవరింగ్గా ఉంటుంది చంద్రుడికి. మనం ఆ నక్షత్రాలు తీసుకున్నా కూడా కొంత మనం శ్రవణ ఇవి తీసుకున్నప్పుడు రోహిణి ఈ నక్షత్రాల వారికి కొంత అలా ఉంటుంది, ఆటుపోటులు ఉంటాయి అమావాస్య పౌర్ణానికి. కాబట్టి వీరికి ఇలాంటి ఆలోచనలు తగ్గుతాయి. నేత్రదోషములు, మనోవైకల్యములు, హిస్టీరియా, ప్రేగులకు సంబంధించిన రోగాలు, అలాగే కొంత మానసికంగా రుగ్మతలు, గుండె దీనికి కొంత బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఉద్రోగులకు కూడా ఇది శ్రీరామ రక్షగా ఉంటుంది. అలాగే జీర్ణకోశ వ్యాధులు, వీటన్నిటి నుంచి కొంత నివారణ, ఉపశమనము అనేది కలుగుతుంది. అలాగే చంద్రమహర్దశ నడిచే వాళ్ళు, బాగోలేని వాళ్ళు కూడా ఇది ధరించవచ్చు. అలాగే ఆ నక్షత్రాల వారు కూడా ధరించవచ్చు.